సుధాకరుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రజల కొరకు, ప్రగతి కొరకు, మెతుకులేని బ్రతుకు కొరకు, యువత కొరకు, భవిత కొరకు, అందరిలో వెలుగు కొరకు, ప్రజల కొరకు, ప్రగతి కొరకు, మెతుకులేని బ్రతుకు కొరకు, యువత కొరకు, భవిత కొరకు, అందరిలో వెలుగు కొరకు. ఇన్నాళ్ళ వేదనలు తొలగించక ప్రతి నమూని కావలి కదిలింది, కథనానికి సయ్యంది, పసుపులేని జెండ బట్టి పద పదమని అంది. తరతరాల నిర్లక్ష్యం చూసిన ప్రతి పల్లె సుధాకరుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు సువర్ణాక్షరాలతో లేకుండా పండుగ దినం. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి పసుపు నాయకత్వం, నాయకత్వం. నేను జైలుకి పోయినా, తిండి లేకపోయినా, అన్ని కష్ట నష్టాలు ఓర్చుకోయినా నా గోల్ అంతా ఏంటంటే నా పేద ప్రజలందరికీ ఉపాధి కల్పించడం అనేది నా గోల్. 10 సార్లు జైలు పోవడానికి కూడా సిద్ధం, వీళ్ళకి అన్నం దొరుకుతుందంటే 10 సార్లు ప్రాణం వేయడానికి కూడా సిద్ధం, వీళ్ళకి అన్నం దొరుకుతుందంటే. నా గోల్ అంతా నా బలహీన వర్గాల భవిష్యత్తు బాగుండాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చి ఈ పని చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరందరూ నా మాటని బాగా మనసుతో వినండి, విని నన్ను మాటలు స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజైతే ఏ విధంగా మనం అనుకొని రాత్రి అనుకొని తెల్లారేపాటికి ఇంతమంది జమ అయ్యి ఇంత ఎండనక కొండలకి ఇంత దూరం ప్రయాణం చేసి మనం ఈ మీటింగ్ ఇంతసేపు మీరు వింటున్నారు ఓపికగా. అదేవిధంగా ఈ నెల రోజులు మీరందరూ మీ యొక్క మండలాలలో, పంచాయతీల్లో, గ్రామాలలో, టౌన్లో, వార్డులలో పనిచేసి మనం విజయం సాధించుకుంటే ఖచ్చితంగా నేను ఏదైతే ఈ మేనిఫెస్టో చెప్పానో 100కి 100% చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్తాను మీ అందరికీ. ఇంకొక విషయం కూడా, ఈ మేనిఫెస్టో అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ఈ యొక్క చెప్పే నాయకులు కానీ చెప్తా ఉంటారు. మీరు గ్రామాల్లో పోయినప్పుడు మన గ్రామాల్లో ఒక నాయకుడు ఉంటారుగా, మన గ్రామ అధ్యక్షుడు, పంచాయతీ అధ్యక్షుడు ఉంటారు కదా, ఆయన రెడ్డి గారు వచ్చి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు లేకపోతే ఆయన పేరేంటి కావ్య కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, ఆయన ఒక ఆయన వచ్చి అట్లా భుజం నుంచి చేయగానే రెడ్డి గారు మాటిస్తే చేసేస్తాడు అంటాడు. వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకా తిరిగి కూడా చూడు, అవును కదా, తిరిగి చూడు. మధ్యలో ఈ లోకల్లో ఉండే ఉంటారు అందరు బంధువులు వీళ్ళే కూడా ఉండేది. ఏమరా నువ్వు రెడ్డి గారు చేపిస్తానని చెప్పి ఏంటంటే నాకే దిక్కు నీకేం చెప్తానని తిరుగుతా అంటే వెళ్ళిపోతుంటాడు వీడు. అంతేగా జరిగేది. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ అసలు ఈసారి అయితే తూర్పు తీసి పర్వటేస్తారు, పర్వట తీసి తూర్పు వేసి ఇంగ్లీష్ చేస్తామని చెప్తాడు. ఏరా లాస్ట్ టైం చెప్పావు కదా, ఏంటంటే లాస్ట్ టైం ఏదో ఆ ప్రభుత్వం వచ్చి నీ ప్రభుత్వం వాళ్ళే చెప్తాడు. ఇంక మళ్ళీ చెప్పినాక ఇక వాళ్ళు కూడా ఇడిసినట్టు ఎందుకు పోనీ ఎవడో ఒకటి తగలబెట్టి పోద్దని చెప్పి వేసేస్తారు. అవునా, ఇదే జరిగేది. కానీ అంత ఈజీగా పోయింది ఈసారి. మనం ఖచ్చితంగా వీళ్ళిద్దరు దుర్మార్గుల్ని పాతాళంలో మనం తొక్కాల్సిందే. తప్పదా? ఖచ్చితంగా ఈ మాట కట్టుబడి పనిచేస్తారని ఆశిస్తాను. ఆశించారా లేదా? ఖచ్చితంగా మనం నిలబడి ఖచ్చితంగా గెలిచి, నేను ఏ చెప్పానో ఇంకొకటి మధ్యలో బ్రేక్ అయిపోయాను, అసలు విషయం చెప్పను. మీ అందరూ అనుకోవచ్చు అది చెప్పా, వాళ్ళు మాట ఇచ్చారు కదా, వాళ్ళు వెళ్ళిపోయినట్టు సుధాకర్ అనుకుంటున్నారు. నేనేమంటానంటే ఎలక్షన్కి దగ్గరలో రాగానే దీన్ని మా సర్దారు అడ్వకేట్ అయినా లాయర్ అయినా దీన్ని ఒక డాక్యుమెంటేషన్ చేస్తా. ఈ నియోజకవర్గంలో ఉండే 2,40,000 మంది ఓటర్స్ నేను చెప్పిన మాటని తప్పితే ప్రతి ఒక్కరూ నా మీద క్రిమినల్ కేసు పెట్టే రైట్ నేను డాక్యుమెంటేషన్ చేసి ఇస్తా.
ఈ మాటలు తప్పితే ప్రతి యువకుడు నువ్వు చెప్పిన మేనిఫెస్టోలో ఈ పని చేయలేదు కాబట్టి నువ్వు ఇచ్చిన మాట తప్పని ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే కూడా మినిమం బెయిల్ రావడానికి 3 నెలలు పెట్టమంటే 3 నెలలు పడుతుంది. అలాంటి సెక్షన్ పెట్టి ఒక బాండ్ చేసి కావలి నియోజక ప్రజలందరూ బోధిస్తాను నేను. ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించారు అంటే ఈ నియోజకవర్గాన్ని మన భారతదేశంలోనే ఒక నెంబర్ 1 స్థాయిలో నిలబడతానని చెప్పని నేను ప్రమాణం చేసి మళ్ళీ చెప్తా ఉన్నా మీ అందరికీ. ఎందుకంటే నేను అన్ని చూసేసా. అన్ని చూడటం అంటే ఏంటి తెలుసా? కంటికి పేదరికాన్ని చూసా, అప్పర కుబేరుడిగా కూడా చూసా. నేను మిరపగా నడుచుకొని తినేది చూసా, ప్రపంచంలో ఉండే స్టార్ హోటళ్ళని తిరిగి చూసా, అది చూసా ఇది చూసా. కాబట్టి ఏది బాగుందని అంటే ఈ పేదవాళ్ళందరికీ 5 ఏళ్ళు నోట్లోకి పోనిచ్చేది కలిగిస్తే మాత్రం చాలా బాగుంటుంది అనేది గ్రహించాను నేను అక్కడనే పంచపక్షం ఏంది 3 రోజులు తిన్నామంటే ఆగుంది అంటే మేము చిన్నప్పుడు మీకు ఆకలేస్తా ఉంది పాపం చాలా మందికి టైం అయిపోయింది తొందరగా కంప్లీట్ చేస్తాను నేను చిన్నప్పుడు పండక్కి కోడిని 4 కోళ్ళు పెంచుకుని కోడి పట్టుకుని కోసేవాళ్ళు. కోస్తే మేము 4 రంగంలో 2 అక్కలు వాళ్ళకి పిల్లల పండక్కి ఇంటికి వస్తే మనిషికి ఒక మొక్క రొట్టె పులుసు. మా అమ్మని ఏదమ్మా నాకు ఒకే మొక్కేసామంటే రే సర్దుకోరా ఆ ఒక్క మొక్కలో ఒకటి గింటితో కోసి ఇంకోటి సగం మొక్క ఇంకోటి సగం మొక్క అంటే అలాంటివి చూసాం. ఇప్పుడు చికెన్ వండితే ఏమో రోజు చికెన్ తెల్లవాళ్ళని పడేస్తా ఉన్నాం. ఏదైనా అంతే మనిషికి. అట్లా ఆ మొక్క అరమొక్క లేనివాడికి కూడా 2 మొక్కలు వచ్చేలాగా ప్రతి ఒక్కరికి ఆహారం అందాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. ఎంత కట్టికి పేదరికాన్ని చూస్తానంటే ఇల్లు 3 అంకణాల ఇల్లు ఉంటే మీకు తెలుసుగా తాటాకిల్ ఇల్లు అందరికీ తెలిసే ఉంటుంది. 3 అంకణాల తాటాకిల్ ఇల్లు ఉంటే ఇల్లు లేక ఆ రోజు చిత్తకాయలు ఫుల్ వర్షం పడతా ఉంటే 4 పక్కల నుంచి ఇల్లు కారుతా ఉంటే ఒక పక్కన 4 పిల్లలు, ఒక పక్కన గిన్నె చెమ్ము బాండిలో ఒక పక్కన పెట్టి 4 మూలలో పడుకోబెట్టి మా అమ్మ నాన్న తలవకుండా ఒక చిన్న ప్లాస్టిక్ పట్ట నెత్తి మీద వేసుకుని తెల్లవారులు కూర్చొని ఉండేవాళ్ళు. ఆ పేదరికాన్ని కూడా చూసాం మేము. కాబట్టి గూడు కావాలి మనిషికి. కనీసం ఒక రేకుల ఇంట్లో వర్షం వస్తే ప్రశాంతంగా తలదాచుకునేలాంటి పేదవాడికి గూడు కావాలి. మా అమ్మకి కిడ్నీలు ట్రబుల్ వస్తే మేము పేదరికాలు వండి మా అమ్మని చూపించుకోలేకపోయాం. ఎక్కువ మద్రాసుకి ఇక్కడికి తిప్పి కొన్నాళ్ళే ఆ కిడ్నీ మార్పు చేయలేక ఆరోగ్యం వైద్యం అందక ఆమె చనిపోయింది. అప్పటి నుంచి ఎలాగైనా సరే జీవితంలో డబ్బు సంపాదిస్తే అనారోగ్యంతో ఎవరు చచ్చిపోకుండా కాపాడాలని కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నా నేను. మన నియోజకవర్గంలో కాలం తీరిపోవాలి తప్ప అనారోగ్యంతో ఊరు చచ్చిపోకుండా కాపాడాలనే బాధ్యత తీసుకున్నాను నేను. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క పనుల్ని నెరవేర్చడానికి సహకరించి పనిచేసి నా గెలుపు మీ అందరి గెలుపులాగా భావించి గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.